టూల్ బడీ. ఓ ఊరిలో చిట్టి అనే చీమ ఉండేది. చాలా చిట్టిగా ఉండేది కాని దాని మనసు మాత్రం గట్టి ధైర్యంతో నిండిపోయి ఉండేది. ఒకరోజు ఉదయాన్నే చిట్టి అలా బయటికి వచ్చింది. అది ఒక్క సెల్ఫ్ కదా, సరే పంచదార ముక్క వెతుకుదాం అని బయలుదేరింది. అది బయటికొచ్చి అడవిలా ఉన్న గడ్డి మేడల మధ్యగా నడుస్తూ పోతుంటే ఒక గులాబీ పూల దగ్గర ఓ పెద్ద తేనెటీగ ఎదురొచ్చింది. తేనెటీగ చిట్టిని చూసి అలా గర్జించినట్టుగా అడిగింది, ఇక్కడ ఏమి పని చీమా? ఇది నా ప్రాంతం. చిట్టి మాత్రం ఏమీ భయపడలేదు. అది చిరునవ్వుతో అన్నది, ఓహో, నేను తేనె కొట్టడానికి రాలేదమ్మా, పల్లె తింటాను, సరదాగా ఉంటాను, నాకు కొత్త స్నేహితురాలు కావాలి. అది విన్న తేనెటీగ మొదట కాస్త ఆశ్చర్యపడింది. కాని చిట్టి నమ్మకంగా మాట్లాడిన తీరు చూసి నవ్వింది. తేనెటీగ అంది, నిజంగా నీవు ఎంతో ధైర్యంగా ఉన్నావు. చెప్పు, పంచదార వెతుకుతున్నావా? ఇక్కడే నా పక్కన ఓ పెద్ద పంచదార ముక్క ఉంది, తీసుకెళ్ళుకో. అప్పుడు చిట్టి ఎంతగా సంతోషపడిందో చెప్తే తెలియదు. ఓహో, నీవే నాకు నిజమైన స్నేహితురాలు అయ్యావు తేనెటీగమ్మా అనింది. అలా ఒక చిన్న చీమ ఓ పెద్ద తేనెటీగతో స్నేహం చేసింది. ధైర్యంగా మాట్లాడడం వల్ల ఏది సాధ్యం అయ్యిందో చూడు. మొత్తం కథ నుండి తెలిసే విషయం, మన మాట మంచి ఉంటే, మనస్సు నిజం ఉంటే, మనం ఎంత చిన్నవాళ్లైనా పెద్దవాళ్లు మనవాళ్లవుతారు. టూంబాదీని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.